Hi students, good morning. Today class subject e-commerce. Before classes అన్నీ కూడా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ఇంట్రొడక్షన్ టు ఈ-కామర్స్. ఇక్కడ మీకు లాస్ట్లో బిజినెస్ స్ట్రాటజీ, వ్యాపార వ్యూహము అనగానేమి, ఐటీ యొక్క ప్రభావము వ్యూహం మీద ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు మనం అనేది తెలుసుకుంటామండి. వ్యాపార వ్యూహము అంటే ఏంటి? వ్యాపార వ్యూహము అంటే ఏంటో ఒకసారి మనం చూస్తాం. స్ట్రాటజీ, ఇక్కడ ఐటీ యొక్క ప్రభావం వ్యూహం మీద ఎలా ఉంటుంది అంటే, ఈ వ్యూహమునకు సంస్థ యొక్క మిషన్ స్టేట్మెంట్ నందే సూచించవచ్చును. ఈ వ్యూహం తయారు చేసుకున్నట్టుకు 4 దశలు ఉన్నాయండి. ఎన్ని దశలు ఉన్నాయండి? 4 దశలు ఉన్నాయి. ఈ 4 దశల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. ఎన్ని దశలు ఉన్నాయని చెప్పాము? బిఫోర్ క్లాసెస్లో 4 దశలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అయితే ఒకసారి మనం డయాగ్రామెటికల్గా చూసినప్పుడు ఇక్కడ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందంటే చూడండి ఒకసారి. కార్పొరేట్ స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీస్, ఫంక్షనల్ స్ట్రాటజీ. అంటే స్ట్రాటజీ పిరమిడ్ కింద ఇది ఉండటం అనేది జరిగిందండి. స్ట్రాటజీ చూసారండి. కార్పొరేట్ స్ట్రాటజీ ఒకటి, బిజినెస్ స్ట్రాటజీ, నెక్స్ట్ ఫంక్షనల్ స్ట్రాటజీ. ఓకేనండి. ఇది పిరమిడ్. ఇది పిరమిడ్. ఓకేనా? లేదు, ఇంకో ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్స్ కూడా ఏంటంటే, ఒకసారి మీరు చూసినట్లయితే ఒకసారి చూడండి. ఇదిగోండి, లెవెల్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఏంటంటే హెడ్ ఆఫీస్, డివిజన్ ఏ, డివిజన్ బి, డివిజన్ సి. అంటే హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ఇక్కడ కార్పొరేట్ లెవెల్ ఉంటుందండి. తర్వాత కార్పొరేట్ లెవెల్లో సిఈఓ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్షన్. తర్వాత బిజినెస్ లెవెల్ అంటే తర్వాత ఫంక్షనల్ బిజినెస్ అంటే సిఈఓ కార్పొరేట్ లెవెల్ హెడ్ ఆఫీస్ సెక్షన్ ఉంటుంది. ఇది ఒక స్ట్రాటజీ, ఇది ఒక లెవెల్. తర్వాత బిజినెస్ లెవెల్, డివిజన్ మేనేజర్స్ అండ్ స్టాఫ్ వస్తారు ఇందులోకి. తర్వాత ఫంక్షనల్ లెవెల్స్ అంటే స్ట్రాటజీ సార్ మీనింగ్ ఏంటండి అంటే, కొత్త అవకాశాలను, కొత్త నష్టభయాలను తీసుకోగలిగిన వాతావరణ మార్పులను పరిగణలోకి తీసుకున్నట. అంటే అది వచ్చేసరికి బి. తర్వాత ఏంటండి, అయితే ఈ సంస్థ యొక్క అంతర్గత బలములను, బలహీనతలను గుర్తించుట, మరీ ముఖ్యంగా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశాలను, వీటికి ఉన్న సంబంధం గుర్తించుట, మన విలువలకు, ప్రాధాన్యతలకు తగిన నిర్ణయాలు తీసుకున్నట, మనకు ఉన్నటువంటి వివిధ ఆప్షన్స్ గుర్తించి వాటిని విశ్లేషించుట. ఈ 4 కూడా అండి ఇంపార్టెంట్ అండి. ఈ 4 కూడా ఏంటండి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మన విలువలకు, ప్రాధాన్యతతో తగిన నిర్ణయాలు తీసుకున్నట, మనకు ఉన్నటువంటి వివిధ ఆప్షన్స్ గురించి వాటిని విశ్లేషించుట. ఈ 4 కూడా బిజినెస్కి సంబంధించిన స్ట్రాటజీ. ఏంటండి స్ట్రాటజీ మీన్స్ ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. స్ట్రాటజీ అంటే ఏం లేదండి, వ్యాపార వ్యూహం ఏ విధంగా ఉండాలి, ఒకవేళ నష్టపోయాలని వస్తే తీసుకోవాల్సిన పరిస్థితులు ఏంటి, అంటే బిజినెస్ కానీ ప్రాబ్లమ్స్లో ఉంటే కనుక. తర్వాత బిజినెస్లో బలహీనతలు ఏంటి, ఒకవేళ బలహీనత వచ్చే అవకాశాలు, వీటికి ఉన్న సంబంధం ఏంటి. తర్వాత మన విలువలకు ప్రాధాన్యత తగిన నిర్ణయాలు తీసుకున్నట. అంటే ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి. ఓకేనండి, ప్రాధాన్యత అనేది దేనికి ఇవ్వాలి. మనకు ఉన్నటువంటి వివిధ ఆప్షన్స్ గుర్తించి
వాటిని ఏం చేస్తామంటే విశ్లేషించాలి. మనకున్న ఆప్షన్స్ గురించి మనం ఏం చేస్తామంటే విశ్లేషించాలి. ఈ 4 కూడానండి బిజినెస్ స్ట్రాటజీకి సంబంధించిన ఉపయోగాలు పదాల కింద మనం చెప్పచ్చు. ఇక్కడ పైన చూపిన విధానాలను బట్టి వ్యూహ రచన అనేది హేతుబద్ధత మరియు హేతుబద్ధత లేకుండా వాని యొక్క సమయహారమని అర్థం చేసుకోవాలి. ఒకే రకమైన వాతావరణ పరిస్థితి కలిగి ఉన్నటువంటి ఒకే రకమైన వ్యాపార సామర్థ్యం ఉన్నటువంటి 2 సంస్థలు పూర్తిగా భిన్నమైనటువంటి వ్యూహాలను అనుసరించే అవకాశం ఉంది. అంటే ఒకే రకం ఉండకపోవచ్చు, ఒకే రకం ఉండొచ్చు. అంటే వ్యూహ రచన ఏ విధంగా ఉంటుంది, ఇలా చేస్తే ఈ బిజినెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనకి సహాయపడుతుంది, ఇలా చేస్తే ఏం చేయాలి అని. అయితే ఇది ఒక నిరంతర ప్రక్రియ. బిజినెస్ అనేది మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇవాళతో అయిపోయేది కాదు. ఇది వ్యూహ రచన అనేది ఒక నిరంతరమైన కార్యక్రమం. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటంటే ఒక నిరంతర కార్యక్రమం. ఇది ఒక రోజుతో అయిపోయింది కాదండి. ఇది జస్ట్ సైక్లింగ్ ప్రాసెస్లోకి అలా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని పెట్టుబడులు పెట్టి ఏం లేదు బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవడం, తర్వాత ఏ విధంగా ఉండాలి, తర్వాత ఇలా చేయాలి, అలా చేయాలి అనుకోవడం మరి ఈ వాతావరణ పరిస్థితులు మారినప్పుడు, వ్యాపార సామర్థ్యం మారినప్పుడు దానికి అనుకూలమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. అంతే కదండి. మరి వ్యూహం అంతే. దీని సామర్థ్యం ఎలా ఉంటుంది, ఒకవేళ వ్యూహం ఏం చేయాలి, ఒకవేళ మన వ్యాపారం రన్ చేయగలమా లేదా, ఒకవేళ రన్ చేయాలంటే ఏ విధంగా రన్ చేయాలి, స్టార్ట్ చేయాలంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఒకవేళ స్టార్ట్ చేస్తే లాస్ వచ్చినప్పుడు లేదంటే మనకి లాస్లో ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా గెట్ ఇన్ అవ్వాలి, మనం ఏ విధంగా పైకి వ్యాపారం తీసుకురావాలి అక్షతలో చెప్పాలంటే ఈ విధంగా అన్నీ కూడా మొత్తం అన్నీ ఒక భాగమే ఉంటుంది అన్నమాట. వివిధ భాగాలు కార్యకలాపాలు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాసెస్లు అన్నీ ఒక సంస్థ యొక్క వ్యూహం ప్రకారం నడవలసి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా కూడా ఒక వ్యూహం అనండి. అంటే ఈ విధంగా ఉండాలి, నాకు ఈ విధంగా మార్కెట్ ఉండాలి, ఈ విధంగా ఉండాలని చెప్పేసి అనుకుంటాం. ఈ సంస్థ యొక్క కంప్యూటింగ్ వనరులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వనరులు తగినట్లుగా ఉండవలను. ఇది సంపూర్ణమైన కార్పొరేట్ వ్యూహం అనుసరించి ఉండవలను. ఇదంతా కూడా వ్యూహం అంటే కార్పొరేట్ వ్యవస్థ వ్యూహం అయిందే ఉండాలి. ఓకేనండి. అయితే ఈ వ్యవస్థ ఉండాలి. తర్వాత ఐటీ యొక్క వ్యూహాత్మక ఫలితాలు ఎలా ఉంటాయండి. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ కంప్యూటర్ సాంకేతిక సంబంధించిన ప్రతి అభివృద్ధి మనకు నూతన వ్యాపార అవకాశాలు అందజేస్తుంది. ఈ కంప్యూటర్ సాంకేతిక ప్రతిదీ చూడండి, సాఫ్ట్వేర్ ఎప్పటికెప్పుడు అప్డేట్ అయిపోతూనే ఉంటుంది. ఓకేనండి. మొట్టమొదటి తరపు డేటా ప్రాసెసింగ్ సిస్టమ్లు మాన్యువల్ సిస్టమ్ కంటే కొద్ది మాత్రమే మెరుగైనవి. మొట్టమొదటిసారిగా డేటా ప్రాసెసింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కన్నా మాన్యువల్గా చేసేది కొద్ది మాత్రమే మెరుగైనమాట, కొన్ని మాత్రమే. ఈ సంస్థ యొక్క బాహ్య ప్రపంచానికి నెట్వర్క్ను విస్తరించుట సాధ్యమైనందు ఇంటర్ ఆర్గనైజేషన్ సిస్టమ్లు మరియు ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఉద్భవించాయి. ఈడే యొక్క అభివృద్ధి నెమ్మదిగా సంవత్సరం తరబడి జరిగింది. ఇంకనూ ఇది కొనసాగుతుంది. అభివృద్ధి అలా జరుగుతూనే ఉంటుందండి. ఓకేనండి. ఈ విధంగా ఇటువంటి ఇంటర్ ఆర్గనైజేషన్స్ మరియు ఇంటర్ ఆర్గనైజేషన్ సిస్టమ్స్ యొక్క సహాయంతో మన సంస్థ దాదాపు సమాజంలో ప్రతి వ్యక్తి యొక్క చెరువులోనికి రాగలుగుతుంది. ఇందువల్ల ఎన్నో కొత్త అవకాశాలు మనకి తలుపుకు తెరుచుకున్నట్టు ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కంప్యూటర్ అనేది వ్యూహాత్మక ఫలితాలు. కంప్యూటర్ అనేది సాంకేతిక సంబంధించిన ప్రతి అభివృద్ధి మనకు నూతన వ్యాపార అవకాశాలను అందజేస్తుంది. సాంకేతిక సంబంధించిన ప్రతి అభివృద్ధి కూడా కొత్త వ్యాపారాలను అందజేస్తుంది. ఇది ఈ విధంగా చెప్తాను అనమాట. ఇంకొకసారి మనం చూసినట్లయితే తర్వాత కంటిన్యూషను ఇక్కడ వ్యూహం అంటే ఏ విధంగా కొత్త సాంకేతిక వల్ల లభించిన అవకాశం అందుకొచ్చేందుకు మనకు మంచి ఊహాశక్తి, చొరవ ఉండవలను. మనకి ఏంటంటే ఏదో నేర్చుకోవాలి, డెవలప్మెంట్ చేయాలి అనే అవకాశం వచ్చినప్పుడు ఊహాశక్తి మన చొరవ అంటే మనకి కమ్యూనికేషన్స్ అనేది ఉండాలి, తపన ఉండాలి, పట్టుదల ఉండాలని చూసారా ఆ విధంగా అన్నమాట. ఇంటర్ ఆర్గనైజేషన్స్ కామర్స్ అనేది ముఖ్యంగా అతిపెద్ద సంస్థలకు సంబంధించింది. దీనివలన సంస్థలు తమ ప్రస్తుత వ్యాపార కార్యకలాపాల సమర్థతతో ఆటోమేట్ చేసుకునవచ్చును. చిన్న మరియు స్టార్టప్ కంపెనీలు కూడా ఇటువంటి సిస్టమ్ ద్వారా తమ కార్యకలాపాలకు సమర్థత చేకూర్చవచ్చును. స్టార్టప్ కంపెనీలు అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా, స్టార్టప్ కంపెనీలు అనమాట అండి. ఈ కామర్స్ భిన్నంగా ఉంటుంది. దీని ద్వారా వ్యక్తిగత ఎంటర్ప్రెన్యూర్లు ఊహలకు బిజినెస్ ఛానల్స్ రూపొందించేందుకు అవకాశం ఉంటుంది. వ్యూహం అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీరు డయాగ్రామ్ చూసినట్లయితే చూడండి ఒకసారి. ఇక్కడ మీకు డయాగ్రామ్ చూస్తాను చూడండి.
వ్యూహం అనేది ఏ విధంగా ఉండాలి? లెవెల్స్ ఆఫ్ స్ట్రాటజీ మేనేజ్మెంట్. ఇది మీనింగ్ ఏంటి? లెవెల్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఏ విధండి? ఇందులో హెడ్ ఆఫీస్ ఉంటుంది మనకి. ఈ లెవెల్లో ఎవరెవరు ఉంటారు, ఏ పొజిషన్లో ఉంటారు, ఈ డివిజన్లో ఎవరెవరు ఉంటారు, ఏ పొజిషన్లో ఉంటారు, ఈ డివిజన్లో ఎవరెవరు ఉంటారు, ఏ పొజిషన్స్లో ఉంటారు. ఈ విధంగా మనం మన యొక్క వ్యాపారాన్ని, స్ట్రాటజీని మనం ఏం చేస్తామంటే డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నాడు, వ్యాపార వ్యూహం అనగానే ఐటీ యొక్క ప్రభావ వ్యూహం ఎలా ఉంటుంది? ఐటీ యొక్క ప్రభావ వ్యూహం ఎలా ఉంటుందంటే ఇవ్వండి ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం చూసారా, కంప్యూటర్ సాంకేతిక సంబంధించిన ప్రతి అభివృద్ధి నూతన వ్యాపార అవకాశాలను అందజేస్తుంది. ఓకేనండి, ఇది ప్రాసెస్. ఓకేనా? ఈ విధంగా ఐటీ యొక్క వ్యూహాత్మక ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, వ్యాపార వ్యూహం అనేది మనం విషయాన్ని తెలుసుకుందాం. ఇక్కడతో మనకి ఏమైందంటే యూనిట్ 1 అనేది కంప్లీట్ అయిందండి. ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ప్రీవియస్ పేపర్స్లో ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ కూడా మీకు జరిగింది. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈ కామర్స్ నిర్వచించండి, ఈ కామర్స్ యొక్క పరిధిని వివరించండి. ఇది మనం చెప్పుకున్నామండి, అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ కామర్స్ నిర్వచించిన ఈ కామర్స్ యొక్క పరిధిని, అంటే ఇక్కడ ఈ కామర్స్ ట్రేడ్ స్కోప్ ఆఫ్ ది ఈ కామర్స్. ఓకేనండి. తర్వాత ఈ కామర్స్ యొక్క అప్లికేషన్స్, ప్రయోజనాలు. ఓకేనా? అప్లికేషన్స్, ప్రయోజనాలు. నెక్స్ట్ క్వశ్చన్ దుష్ప్రయోజనాలు వివరించండి. ఇక్కడ రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ కామర్స్ యొక్క అప్లికేషన్లు, ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు కూడా వివరించాలి. నెక్స్ట్ ఈ షాప్ గురించి క్లుప్తంగా వివరించండి. ఈ షాప్ గురించి క్లుప్తంగా వివరించండి. ఇదంతా కూడా ఎందులోకి వస్తుందంటే తర్వాత ఈడే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అనగానేమి, దీనికి సంబంధించి ఇంటర్నల్ కామర్స్ ఉన్న సంబంధం ఏంటి అనేది ఇంపార్టెంట్. తర్వాత మనం ఇంకోటి కూడా చెప్పుకున్నాం, బిజినెస్ ఈ కామర్స్కి మరియు ట్రేడ్ సైకిల్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వివరించండి. ఎలక్ట్రానిక్ మార్కెట్ అనగానే వివరించండి. ఇది మనం చెప్పుకున్నామండి. అంటే ఇప్పుడు 5 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. తర్వాత పోర్టర్ మోడల్. ఓకేనా? సప్లై చైన్ అనగానేమి, పోర్టర్స్ వాల్యూ సప్లై చైన్ మోడల్ గురించి వివరించండి. అదో క్వశ్చన్ చెప్పుకున్నాం. తర్వాత పోటీని తట్టుకునే వ్యూహం అనగానే మీకు కింది వాటిని వివరించండి, పోర్టర్ మోడల్ గురించి వివరించండి అని చెప్పి క్వశ్చన్స్ అనేవి చెప్పుకోవడం జరిగింది. తర్వాత 3 రకాల వ్యాపార వ్యూహం, స్ట్రాటజీ అనగానేమి, దాని యొక్క ప్రభావం వివరించండి, అది మనం చెప్పుకున్నాం. తర్వాత 3 రకాల ఈ కామర్స్ ఏమిటి, ఈ కామర్స్ పరిమితులు, స్కోప్ తెలపండి. ఇది బాగా ఇంపార్టెంట్, రిపీట్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. అంటే ఇందులో మనం చెప్పుకునేది ఏంటంటే 3, అంటే మొత్తం సబ్జెక్ట్ పరంగా మనం చెప్పుకున్నాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే అండి, ఈ కామర్స్ నిర్వచించండి, ఈ కామర్స్ యొక్క పరిధిని వివరించండి, ఈ కామర్స్ యొక్క అప్లికేషన్స్, ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు వివరించండి, ఈ షాప్ గురించి క్లుప్తంగా వివరించండి, ఈడీఐ గురించి వివరించండి, సప్లై చైన్ అంటే ఏంటి, పోర్టర్స్ మోడల్స్ అంటే ఏంటి, బిజినెస్ స్ట్రాటజీ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ బిజినెస్ స్ట్రాటజీ అని మనకి అడుగుతూ ఉంటాడు అన్నమాట. ఇవి యూనిట్ 1కి సంబంధించవలసిన మనం ప్రాసెస్ అన్నమాట. ఇక్కడికి మనకి యూనిట్ 1 అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే యూనిట్ 2 ఏంటండి, యూనిట్ 2లో బిజినెస్ స్ట్రాటజీ చెప్పుకున్నాం కదా. కార్పొరేట్ స్ట్రాటజీ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, ఫంక్షన్ స్ట్రాటజీ. యూనిట్ 2లో మనకి చెప్పుకోవాల్సిన ఏంటంటే అండి, ఇక్కడ యూనిట్ 2లో వచ్చేసరికి బిజినెస్ టు బిజినెస్ ఎలక్ట్రానిక్ కామర్స్ చాప్టర్ ఏంటంటే యూనిట్ 2లో బిజినెస్ టు బిజినెస్ ఎలక్ట్రానిక్ కామర్స్. ఓకే, చూస్తున్నారండి, బిజినెస్ టు బిజినెస్, ఇది మన చాప్టర్ నేమ్ అండి. చూడండి, యూనిట్ 2 బిజినెస్ టు బిజినెస్ ఎలక్ట్రానిక్ కామర్స్, ఇది మనం డిస్కస్ చేసుకుంటాము. అంటే ఇందులో వచ్చేసరికి ఇప్పుడు మనం ఇంకొకసారి ఇదిగో బిజినెస్ టు బిజినెస్ ఎలక్ట్రానిక్ కామర్స్ యూనిట్ 2 మాట అండి. ఇది మనం దీని గురించి మనం ఏం చేస్తామంటే అండి డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇందులో చాలా ఇంపార్టెంట్, ట్రాన్సాక్షన్స్ పార్టీల ఆధారంగా ఈ బిజినెస్ మోడల్ని వివరించండి. ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ పార్టీలు అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ పార్టీల ఆధారంగా ఈ కామర్స్ను ఈ విధంగా వర్గీకరించవచ్చును. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ట్రాన్సాక్షన్ పార్టీల ఆధారంగా ఈ కామర్స్ని
ఈ క్రింది విధంగా వర్గీకరించాడు అనమాట. అందులో ఏంటంటే ఫస్ట్ది B2C. ఫస్ట్ది ఏంటండి B2C అంటే బిజినెస్ టు కన్జ్యూమర్. ఏంటండి ఫస్ట్ది ఏంటండి B2C అంటే బిజినెస్ టు కన్స్యూమర్. తర్వాత రెండోది ఏంటంటే B2B బిజినెస్ టు బిజినెస్. ట్రాన్సాక్షన్ పార్టీల ఆధారంగా ఈ బిజినెస్ని మోడల్ని వివరించాడంటే B2C కింద, B2B కింద, తర్వాత B2G అంటే బిజినెస్ టు గవర్నమెంట్. ఓకేనండి, బిజినెస్ టు గవర్నమెంట్. తర్వాత C2C అంటే కన్స్యూమర్ టు కన్స్యూమర్. ఓకేనండి, కన్స్యూమర్ టు కన్స్యూమర్. తర్వాత మరియు కన్స్యూమర్ టు బిజినెస్ C2B. కన్స్యూమర్ టు బిజినెస్ C2B. ఈ మోడల్ని ఈ క్రింది టేబుల్ ద్వారా మనం వివరించమాట. అంటే ఇప్పుడు క్లియర్ చేసింది, ట్రాన్సాక్షన్ పార్టీల ఆధారంగా ఈ బిజినెస్ మోడల్ని మనం ఈ విధంగా వివరించడం అనేది జరిగిందన్నమాట అండి. అంటే ఫస్ట్ ఏంటంటే B2C బిజినెస్ టు కన్స్యూమర్, B2B బిజినెస్ టు బిజినెస్. తర్వాత B2G అంటే B2G గవర్నమెంట్, బిజినెస్ టు గవర్నమెంట్. C2C అంటే కన్స్యూమర్ టు కన్స్యూమర్. తర్వాత కన్స్యూమర్ టు బిజినెస్. ఓకేనండి, ఇది మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనకి ఇంకో విషయం ఏంటంటే అసలు B2C అంటే ఏంటి, B2Cలో గురించి మనం ఏమేమి తీసుకొచ్చి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇమేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ ఇమేజెస్ మనం చూసినట్లయితే B2C ఏంటిది B2C. ఇక్కడ B2C అంటే అక్కడ మీరు సరిగ్గా చూసినట్లయితే B2C అంటే B2C ఆర్ బిజినెస్ టు కన్స్యూమర్. B2C అంటే ఏంటంటే బిజినెస్ టు కన్స్యూమర్ ఈజ్ ఎ term used to describe a commerce transaction between a business and end user. దేనికి మధ్యన ఇది ఉంటుందంటే ఇక్కడ క్లియర్గా మీరు తెలుసుకున్నట్లయితే చూడండి ఒకసారి. వాట్ ఈజ్ B2E అంటే B2C అంటే బిజినెస్ టు కన్స్యూమర్ ఈజ్ ఎ టర్మ్ used to describe a commerce transaction between business and end consumer. ఎక్కడది కన్జ్యూమర్. ఒకసారి మీకు క్లియర్గా అర్థం అవ్వకపోతే కనుక మనం ఒకసారి మళ్ళీ ఇన్వైట్ చేసి ఇంకోటి చేద్దాం. ఇది B2B. ఇది ఏంటంటే B2B అండి. ఇది B2Bలో ఇక్కడ మీకు చూసినట్లయితే B2Bలో B2B కామర్స్ అంటే ఏంటంటే అండి ఎఫిషియన్సీ అండ్ ఇక్కడ B2B వచ్చేసరికి B2B కామర్స్ is short for business to business. Electronic commerce is the sale of goods or services between business via online sales. ఇది ఏంటంటే ఆన్లైన్ సేల్స్ మాట అండి. ఎక్కడికి వస్తువులకి దాన్ని సరఫరా చేసేది ఎలా పనిచేస్తుంది అంటే ఒక ఆన్లైన్ సేల్స్ పోర్టల్ కింద పనిచేస్తుంది. ఇన్ జనరల్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఏ కంపెనీ సేల్స్ ఆర్ ఎఫెక్ట్. ఇప్పుడు మీరు క్లియర్గా చూసినట్లయితే ఒకసారి చెప్తున్నాను అనమాట. ఓకేనా, కింద అండ్ ఎఫెక్టివ్ అండ్ కంపెనీ సేల్స్ ఆర్ ఎఫెక్టివ్, బిజినెస్ టు బిజినెస్. నెక్స్ట్ తర్వాత ఏంటంటే అండి B2G కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. ఓకే అండి, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు సరిగ్గా చూడాలనుకున్నాం. ఒకసారి మీరు చూసినట్లయితే ఇది B2Bలో ఒకసారి చూడండి. ఆఫ్ కింద ఉంటుంది. ఓకే, 50% పెడతాను చూడండి. ఓకేనా, B2B చూసారా? B2B ఏం చెప్తుంది ఇక్కడ B2Bలో B2B e-commerce is a short for the business to business electronic commerce. Is a sale of goods and services between business via an
ఆన్లైన్ క్లాస్ సేల్స్ పోర్టల్. ఇన్ జనరల్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ. చాలా సమర్థవంతంగా ఇది పనిచేస్తుందని మనం చెప్పచ్చు మాట అండి. అంటే వస్తువులు సరఫరాకి, సేవలకి ఇది ఒక ఆన్లైన్ పోర్టల్ కింద ఇది పనిచేస్తుంది. బిజినెస్ టు బిజినెస్ అని చెప్పి ఇక్కడ అమెజాన్ అని చెప్పేసి తర్వాత కొన్ని వెబ్సైట్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత బిజినెస్ టు కన్జ్యూమర్. The term business to consumer, B2C is business to consumer is a term used to describe commerce transaction between business and the consumer. The term business to consumer B2C refers to the process selling products. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే selling products service directly between business and consumers. Who are the end users products or service? Most companies that are sell డైరెక్ట్లీ కన్జ్యూమర్స్ కింద రిఫర్ టు B2C కంపెనీస్. ఎక్కడ రిఫర్ చేస్తారంటే B2C కంపెనీస్ ఇది రిఫర్ చేస్తారు. తర్వాత ఇక్కడ మీకు అంటే ఇక్కడ ప్రొడక్ట్ ఉంటుంది, తర్వాత కన్జ్యూమర్ అంటారు. కన్జ్యూమర్ అంటే మనకి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు మాట. తర్వాత ఇక్కడ చూసినట్టయితే వాట్ ఈస్ B2C ఈకామర్స్, బిజినెస్ టు గవర్నమెంట్. తర్వాత B2C అసలు ఈకామర్స్ అంటే బిజినెస్ టు గవర్నమెంట్ ఈకామర్స్. B2 is the generally defined as commerce between companies and the public sector. It refers to the use of the internet for public procurement, licensing products and other government related operations. Example, B2C అంటే business to government. Business pay taxes, file reports or sell goods and services and go out of agency. Business పే ట్యాక్సెస్, ఫైల్ రిపోర్ట్స్, ఆర్ సెల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ గౌట్ ఏజెన్సీస్. ఇవన్నీ కూడా మనం ఏం చెప్పచ్చు అంటే బిజినెస్ టు ఈకామర్స్. అంటే మరి ఇంగ్లీష్ మీడియంలో వచ్చేసరికి ఈ విధంగా మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే కాబట్టి మనం తెలుగు మీడియంలోనే ఒకసారి చూసినట్లయితే చూడండి ఒకసారి ఇదండి. ఓకేనా. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ B2C అంటే బిజినెస్ టు కన్జ్యూమర్ ఏం చెప్తుందంటే వస్తు సేవలను నేరుగా వినియోగదారులకు అమ్ముడు జరుగుతుంది. B2C అంటే ఏం చెప్తుందండి, వస్తు సేవలు నేరుగా వినియోగదారులకు అమ్ముట జరుగుతుంది. B2C అంటే వస్తు సేవలను నేరుగా వినియోగదారులకు అమ్ముట జరుగుతుంది అది చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనండి. తర్వాత B2B అంటే ఇతర వ్యాపార సంస్థలకు వస్తు సేవలను అమ్ముట జరుగుతుంది. ఇతర వ్యాపార సంస్థలకు వస్తు సేవలను అమ్ముట జరుగుతుంది. ఇక్కడేమో నేరుగా వినియోగదారులకు అమ్ముతారు అంటే Amazon.com. ఇక్కడ వచ్చేసరికి బిజినెస్ టు బిజినెస్ వచ్చేసరికి ఇతర వ్యాపార సంస్థలకు వస్తు సేవలను అమ్మటం జరుగుతుంది. అంటే metalsite.com, vetline.com, chemdix.com అనమాట. తర్వాత బిజినెస్ టు గవర్నమెంట్ వ్యాపార సంస్థలు స్థానిక సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వస్తు సేవలను అమ్మవచ్చు. అదండి మెయిన్. బిజినెస్ టు గవర్నమెంట్ ఏంటంటే ఏం చెప్తున్నారంటే వ్యాపార సంస్థలు స్థానిక సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వస్తు సేవలను ఏం చేస్తారంటే అమ్మవచ్చని చెప్తున్నారు అన్నమాట. తర్వాత B2G అంటే అర్థమైందండి. తర్వాత C2C అంటే వినియోగదారులు వేరొక వినియోగదారులు నేరుగా అమ్మవచ్చును. కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ వినియోగదారులు వేరొక వినియోగదారులకు నేరుగా అమ్మవచ్చును. అంటే చూడండి, ఇది నేను కొనుక్కున్న నా దగ్గర ఉంది, నువ్వు ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే వస్తువుని వెళ్ళి డైరెక్ట్గా అమ్ముతారు అన్నమాట. అందుకని eBay.com ఓకేనా. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు ఉదాహరణకి. తర్వాత C2B వినియోగదారులు ధర నిర్ణయిస్తారు. కన్జ్యూమర్ టు బిజినెస్ టు కన్జ్యూమర్ ఉంటాయి. వినియోగదారులు ఏం చేస్తారంటే ధర నిర్ణయిస్తారు. ఆ ధరకు వ్యాపార సంస్థలకు అమ్మవచ్చు లేదా తిరస్కరించవచ్చు. వినియోగదారులు ఏం చేస్తారంటే ధరను priceline.com ధర నిర్ణయించిన తర్వాత ఆ ధరకు వ్యాపార సంస్థలు అమ్మవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ విధంగా ఇవన్నీ ఏంటంటే అండి ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనం బిజినెస్ టు
ఇక్కడ బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కన్జ్యూమర్, బిజినెస్ టు గవర్నమెంట్, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్, అక్కడ కన్జ్యూమర్ టు బిజినెస్ అని ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఒకటి బిజినెస్ టు కన్జ్యూమర్, ఒకటి బిజినెస్ టు బిజినెస్ 2, బిజినెస్ టు గవర్నమెంట్ 3, సి టు సి, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ 4, కన్జ్యూమర్ టు బిజినెస్ 5. టోటల్లీ ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ పార్టీల ఆధారంగా ఈ కామర్స్ను వర్గీకరించడం అనేది జరిగిందన్నమాట. అదేందా ఎన్నది 5 టైప్స్. ఈ 5 టైప్స్ ఉన్నప్పుడు మనం చూసుకున్నాం అన్నమాట. ఇది ఎలా జరుగుతుంది దాని విషయం మీద మనం ఏం చేస్తామంటే డిస్కస్ అనేది చేసుకున్నాం అన్నమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎవడతారంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, బిజినెస్ టు బిజినెస్ మోడల్ గురించి క్లుప్తంగా వివరించండి. ఇక్కడ మనం చూసినట్లయితే బిజినెస్ టు బిజినెస్ మోడల్ గురించి మనం వివరిస్తామన్నమాట. ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏం చెప్పండి. బిజినెస్ టు బిజినెస్ అంటే తెలియదు. బిజినెస్ టు బిజినెస్ అంటే ఒకసారి చూడండి ఏం చెప్పాము. బిజినెస్ టు బిజినెస్ అంటే అందుకనే క్వశ్చన్ చెప్పాల్సి వచ్చింది. మరి వ్యాపార సంస్థలకు వస్తు సేవలను అమ్ముట జరుగుతుంది. వ్యాపార సంస్థలు వస్తు సేవలను ఏం చేశారండి? అక్కడ వస్తు సేవల్ని అమ్మారు. ఇతర వ్యాపార సంస్థలకు వస్తు సేవలను ఏం చేశారండి? అమ్మారు. అదే మాట అండి. అయితే ఈ మోడల్ గురించి వివరించమన్నాడు. అయితే B2B ట్రాన్సాక్షన్స్ ఎంత B2C ట్రాన్సాక్షన్ కంటే ఎక్కువ సంక్లిష్టంగా ఉంటాయి. అంటే బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కంటే బిజినెస్ టు కన్స్యూమర్ ట్రాన్సాక్షన్స్ కంటే సంక్లిష్టతగా ఉంటుంది. అంటే B2B సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ B2B ట్రాన్సాక్షన్ అనేది క్రింది చూపినవి ఉంటాయి అన్నమాట. ఏంటంటే అవి క్యాటలాగుల్ని సమీక్ష చేయుట, 2 స్పెసిఫికేషన్స్ గుర్తించుట, అవసరములను నిర్వచించుట, ప్రపోజల్ల తదుపరి విచారణ, అమ్మకదారుల ప్రతిష్టతను సమీక్షించుట, అమ్మకముదారుని గుర్తించుట, పర్చేజీ ఆర్డర్ నింపుట, పర్చేజీ ఆర్డర్ని పంపుట, ఇన్వాయిస్ని తయారు చేయుట, చెల్లింపులు చేయుట, ప్రొడక్ట్ యొక్క రవాణా, ప్రొడక్ట్ యొక్క తీసుకున్నట్టు మరియు పరీక్షించుట. ఇవన్నీ ఏంటంటే క్యాటలాగ్ ఈ బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ యందు జరిగే ఉన్నాయన్నమాట. అయితే దీనివల్ల ప్రయోజనాలు ఏమున్నాయి ఇది అర్థం అవ్వచ్చు. బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్ యందు B2C ట్రాన్సాక్షన్స్ కంటే ఎక్కువ సంక్లిష్టంగా. ఎందుకంటే ఇతర వ్యాపారస్తులకి ఏం చేసి అమ్ముతున్నాడు ఇక్కడ? ఇతర వ్యాపారస్తులకి ఏం చేసి అంటున్నాడు ఇక్కడ? బిజినెస్ టు బిజినెస్ అంటే ఇతర వ్యాపారస్తులు వస్తు సేవలను అమ్మడం జరుగుతుందండి. వస్తు సేవలు ఏం చేస్తున్నారు ఇక్కడ? అమ్ముతున్నారు. అయితే ఫస్ట్ ఏంటంటే ప్రయోజనాలు ఏంటంటే ఇతర వ్యాపార సంస్థలు వస్తు సేవలు అమ్ముతున్నారు కాబట్టి దానివల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయని చెప్తాను. అదేందా మీకు? కస్టమర్లతో నేరుగా సంభాషించుట, ఇది ఈ బిజినెస్ యొక్క ప్రయోజనాల్లో ముఖ్యమైనది. B2B వలన కలిగే ప్రయోజనం ఏంటంటే కస్టమర్తో నేరుగా సంబంధించడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ సేల్స్ ప్రమోషన్ పైన దృష్టి. సేల్స్ ప్రమోషన్ అంటే దీనివలన క్లయింట్ల యొక్క ఇష్టాలు, వారి అభిప్రాయాలు తెలుస్తాయి. దీనివలన కంపెనీ సేల్స్ ప్రమోషన్ డ్రైవ్ల పైన దృష్టి పెట్టవచ్చు. ఓకేనండి. కస్టమర్ విశ్వాసం పెంపొందించుకున్నట, ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్స్ ఫెయిత్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకంటే పలానా వస్తువు కొంటే పర్లేదు, ఇక్కడ కొనొచ్చు అన్న అభిప్రాయం, అన్న నమ్మకం కలగాలి ఆ కంపెనీ మీద కానీ ఆ వస్తువు మీద కానీ. ఆన్లైన్ కస్టమర్లు ఇతర తరహాకు చెందిన కస్టమర్ల కంటే విశ్వాసపాత్రంగా ఉంటారని కనుగొనబడింది. ఆన్లైన్ కస్టమర్లు ఇతర తరహాకు చెందిన కస్టమర్ల కంటే విశ్వాసపాత్రంగా ఉంటారని కనుగొనబడింది. తర్వాత స్కేలబిలిటీ అంటే ఇక్కడ వెబ్ ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది.
రాత్రింబవళ్ళు దీన్ని యాక్సెస్ చేయవచ్చు. యాక్సెస్ అనేది టైం జోన్లో మరి ప్రదేశంలో అధికంగా వెబ్ అంటే పేజ్ మెటండి వాళ్ళు దీన్ని యాక్సెస్ చేస్తారు. దీన్ని అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ అనేది మన టైం జోన్లో మరి ప్రదేశంలో అధికంగా లభ్యమవుతుంది. తర్వాత డిస్ట్రిబ్యూషన్ అయ్యేటి ఖర్చులు ఆదా అంటే డెలివరీ మాట పంచుతారు కదండి. పంపిణీకి సంబంధించిన ఖర్చులు పెద్ద ఎత్తున కంపెనీలు ఆదా చేసుకునవచ్చు. ఈ బిజినెస్ మోడల్ వల్ల లాజిస్టిక్ నందు మరియు విక్రయనంతర సేవల నందు బాగా డబ్బు ఆదా అవుతుంది. ఇక్కడ ఏం చెప్తానంటే డిస్ట్రిబ్యూట్ అయ్యే ఖర్చులు ఆదాయం అంటే ఏంటంటే పంపిణీకి సంబంధించిన ఖర్చుల్లో పెద్ద ఎత్తున కంపెనీలు ఆదా చేసుకునవచ్చును. ఈ బిజినెస్ మోడల్ వలన లాజిస్టిక్ నందు విక్రయాంతర సేవల యందు బాగా డబ్బు ఆదా అవుతుంది. అది ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే బిజినెస్ టు బిజినెస్ వలన ప్రయోజనాలు ఉన్నాయి. బిజినెస్ టు బిజినెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఏం డిస్కస్ చేసుకున్నాం? బిజినెస్ టు బిజినెస్ అంటే ఇతర వ్యాపార సంస్థలకు వస్తు సేవలను అమ్ముట జరుగుతుంది. ఇతర వ్యాపార సంస్థలకు వస్తు సేవలను అమ్ముడు జరుగుతుంది కాబట్టి ఇక్కడ దీని గురించి చెప్తాను అనమాట. అయితే ఏ ప్రయోజనం అంటే ఇతర వ్యాపారస్తులు వస్తు సేవలు అమ్ముతున్నారు కాబట్టి కస్టమర్ నేరుగా సంభావించాలి. సేల్స్ ప్రమోషన్ మీద సేల్స్ అవుతుందా లేదా దృష్టి పెట్టాలి. కస్టమర్ యొక్క విశ్వాసం పెంపొందించుకోవాలి. స్కేలబిలిటీ ఉండాలి. డిస్ట్రిబ్యూట్ ఖర్చులు మళ్ళీ ఎలా ఉండాలంటే ఆదా ఉండాలి. ఇదంతా కూడా బిజినెస్ సంబంధించిన ఇదండి. ఓకేనండి. నెక్స్ట్ మీరు బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్ యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాలను వివరించండి అంటే ఇప్పటి వరకు మీరు ఏం చదివారు అంటే ఇక్కడ మీరు మోడల్ గురించి వివరించారు బిజినెస్ టు బిజినెస్. అప్పుడు ఏంటంటే బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్ యొక్క ప్రయోజనాలను మరియు దుష్ప్రయోజనాలను రాయాలన్నమాట. ఓకేనా? అంటే బిజినెస్ టు బిజినెస్ అంటే ఏంటి తక్కువ చెప్పాలి మీరు. బిజినెస్ టు బిజినెస్ అంటే ఇతర వ్యాపార సంస్థలకు వస్తు సేవలపైన అమ్మకం జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే బిజినెస్ టు బిజినెస్ అని అంటాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ మనం ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బిజినెస్ టు ఈ కామర్స్ యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాలను వివరించండి. అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ అనేది చేసుకుంటామండి. థ్యాంక్ యూ.